తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉంది. నిన్న మాజీ డీసీపీ సంచలన విషయాలు వెల్లడించగా ఈరోజు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరో సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశానని భుజంగరావు తెలిపారు. ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లుగా చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా తెలిపారు. ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లినట్లుగా భుజంగరావు తన స్టేట్మెంట్లో తెలిపారు. ఇక ప్రతిపక్ష నేతల ఫోన్లు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను, వాహనాలను కూడా ట్రాక్ చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేసినట్లుగా తెలిపారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇక మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్తో ఈ ట్యాపింగ్ చేశామని తెలిపారు. అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశామని తెలిపారు. ఇక సివిల్ తగాదాలను సెటిల్ చేశారు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తలు పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేశారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని, మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టామని తెలిపారు. ఇక కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు తెలిపారు.